క్రీస్తునందున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ షాలేం ప్రార్థనా మందిరం తరపున మా ప్రేమపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. క్రీస్తునందున ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో 4వ అధ్యాయం 1వ వచనంలో మరి మనం మూల పితరుడైనటువంటి అబ్రహామును చూస్తున్నాం. ప్రియులారా, అతనికి శరీర విషయంలో మరి ఏం దొరికిందని మనము చెప్పగలము. మరి అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు. ప్రియులారా, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి మరి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుమని చెప్పాడు. ఆ విధంగా మరి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా అబ్రహాము మరి తన యొక్క ఇంటిని, సొంత ఇంటి వారిని, బంధువులను, తండ్రి ఇంటిని అందరినీ వదిలిపెట్టి దేవుడు తాను చూపించినటువంటి దేశానికి బయలుదేరాడు. ఇందులో మరి ఆయన యొక్క విశ్వాసంతో కూడినటువంటి క్రియ అనేది కనిపిస్తూ ఉంది. ప్రియులారా, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడ్డాడు అని గనుక మనం అనుకున్నట్లయితే అది అతనికి అతిశయ కారణం కలుగును. అది దేవుని ఎదుట కలగదు, కానీ అది దేవుని ఎదుట కలగదు ప్రియులారా. కాబట్టి అతిశయ కారణము దేవుని ఎదుట లేదు. క్రియల మూలముగా కలిగే అతిశయ కారణము దేవుని ఎదుట లేదు, కలగదు, అతిశయించడానికి వీలు లేదు. తన క్రియలను బట్టి, తన ఇంటిని వదిలిపెట్టిన క్రియను బట్టి, దేవుని యొక్క మాటను విశ్వాసం ఉంచి క్రియల మూలముగా కలిగినటువంటి ఆ యొక్క అతిశయ కారణము దేవుని ఎదుట చెల్లదు ప్రియులారా. మరి లేఖనము ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. అయితే తను విడిచిపెట్టి వచ్చుటను బట్టి కాకుండా, మరి తన ఇంటిని వదిలిపెట్టి వచ్చుట మాత్రమే కాకుండా, మరి లేఖనము ఏం చెప్తా ఉందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఎవరైతే దేవుని నామమునందు విశ్వాసం ఉంచుతారో అది వారికి నీతిగా ఎంచబడుతుంది అని మనము గ్రహించాలి ప్రియులారా. కాబట్టి దేవుని నీతి మనలోకి రావాలంటే మనము దేవుని నామమునందు యేసయ్య నామమునందు విశ్వాసము ఉంచాలి. తండ్రి అయిన దేవుని యందు విశ్వాసము ఉంచాలి ప్రియులారా. మరి పని చేసేవానికి జీతము ఏమవుతుందంటే రుణమే కానీ దానము అని ఎంచబడదు ప్రియులారా. కాబట్టి మరి మనము పని చేస్తున్నామంటే అది దానం అని ఎంచబడదు, రుణమే అని ఎంచబడుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మరి దేవుని పని చేస్తున్నామా, మరి లోకంలో ఉండి పని చేస్తున్నామా, మరి అది దానం అని ఎంచబడదు కానీ రుణమే అని ఎంచబడుతుంది. పని చేయకుండా ఉన్నటువంటి వారు, లేకుంటే భక్తిహీనులైనటువంటి వారు, మరి వారిని కూడా దేవుడు తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఏమవుతుందంటే నీతిమంతులుగా వారు తీర్చబడుతున్నారు ప్రియులారా. ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎందుకంటే వారు ఆయన యందు విశ్వాసము ఉంచి ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి యొక్క విశ్వాసము వారికి ఏ విధంగా ఉన్నది? నీతిగా ఎంచబడుతూ ఉంది అని మనము గ్రహించాలి ప్రియులారా.
కాబట్టి తర్వాత 6వ వచనం మనం గమనించినట్లయితే, ఆ ప్రకారముగా క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని చెప్పుచున్నాడు. కాబట్టి ఎవరైతే క్రియలు చేయకుండా దేవుడు ఎవరినైతే నీతిమంతులుగా తీర్చునో ఆ మనుషులు ధన్యుడని దావీదు కూడా రాజు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి క్రియలు లేకుండా, క్రియల వలన కాకుండా మరి మనము దేవుని నామమునందు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి మనము ధన్యులమని దావీదు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని కీర్తనల గ్రంథంలో దావీదు ఆత్మ ప్రేరేపణతో వ్రాస్తున్నట్లుగా మనము గమనిస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు అంటే ప్రాయశ్చిత్తము పొందినవాడు, తన పాపాలకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మనుషుల చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనే చెప్పలేదు, కానీ ప్రభువు చేత నిర్దోషి, తండ్రి అయిన దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని మరి దావీదు పలుకుతున్నట్లుగా, ఆత్మ ప్రేరేపణతో పలుకుతున్నట్లుగా మనము మరి ఈ యొక్క లేఖన భాగంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఉదహరిస్తున్నట్లుగా, కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను ఉదహరిస్తున్నట్లుగా మనము గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా ప్రభు చేత నిర్దోషి ఎంచబడి మన యొక్క అతిక్రమ క్రియలకు పరిహారము మరియు పాపములకు ప్రాయశ్చిత్తము పొందుకోవాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంటుండగా, ఎవరైనా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా సనాతనమైనటువంటి భక్తిలో కొనసాగుతున్నట్లయితే, దేవుని నామమునందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడి, ఆది యందు ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టిని తన నోటి మాటతో సృజించినటువంటి దేవుడు, మరి ఆ దేవుడు మన కొరకు శిలువ బలియాగము చెంది ఉండగా, మరి ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలుగా మార్చబడతారు. ఆ ప్రకారంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి తన అతిక్రమ క్రియల కొరకు మరి పరిహారము పొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని, ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడని తెలుసుకోవాలని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను ప్రియులారా. దేవుడు ఈ మాటలను మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.